ఈ మధ్య కాలంలో ఏ సినిమా విషయంలోనూ కనిపించని ట్రెండ్ ఒకటి సంక్రాంతికి వస్తున్న మూవీ విషయంలో కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ని చిత్ర యూనిట్ మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇలాంటి ట్రెండే కదా ఇండస్ట్రీకి కావాల్సింది అంటున్నారు క్రిటిక్స్. ఈ ఏడాది పొంగల్ కానుగ్గా ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఘన విజయం సాధించింది. మినిమం బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వెండితెర రికార్డ్స్ను తిరగరాసింది. అత్యధిక వసూళ్లు సాధించిన రీజనల్ మూవీగా చరిత్ర సృష్టించింది. అందుకే ఈ సక్సెస్ ను డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తమకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అందించిన చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక 72 డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి, వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. 2025 సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్విసి నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్. సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం. ఎర్లీ మార్నింగ్ షోస్కి, 4 o'clock షోస్కి, 7 o'clock షోస్కి ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ ఎ రేర్ రికార్డ్. అండ్ కొన్ని మిరకిల్స్, అద్భుతాలు అంటాం కదా, అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే. సో నా కెరియర్లో నాకు ఇది ఒక పీక్. సో వచ్చింది, తీసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత సినీ ప్రముఖులు ఆలోచనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇండస్ట్రీకి ఇప్పుడు ఇలాంటి ఆర్గానిక్ సక్సెస్లే అవసరం అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ టైమ్స్ సినిమాల కలెక్షన్స్ విషయంలో చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ చిత్రాల రిలీజ్ సమయంలో వసూళ్లు పెంచి చూపిస్తున్నారని కామన్ ఆడియన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. ఎల్ఈఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. మరోవైపు టికెట్ రేట్లను భారీగా పెంచి సామాన్యుడికి వినోదాన్ని దూరం చేస్తున్నారన్న విమర్శలు కూడా ప్రేక్షకుల వైపు నుంచి వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమా అన్న కారణం చూపించి 2-3 రెట్లు టికెట్ల రేట్లు పెంచడం సరైంది కాదన్న కంప్లైంట్స్ ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాను కంట్రోల్డ్ బడ్జెట్లో అతి తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తి చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. రిలీజ్ టైంలో ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. పండక్కి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అందుకే రీజనల్ సినిమాగా రిలీజ్ అయి 300 కోట్ల క్లబ్లో చేరుతున్న తొలి సినిమాగా రికార్డు సృష్టించబోతోంది సంక్రాంతికొస్తున్నాం.